హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ డీకి సంబంధించి పీఈటీ గురించి అయితే తెలుసుకుందాం. పీఈటీ అనగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఆఫ్టర్ ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ అయ్యాక మనకు పీఈటీ ఉండడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్కి కమ్యూనిటీ వైజ్గా 3 టైమ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 300 వేకెన్సీస్ ఉన్నట్టయితే 300 మెంబర్స్ని అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kg ఆఫ్ వెయిట్ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes. అంటే 35 kg వెయిట్ని లిఫ్ట్ చేసి 100 మీటర్స్ని 2 minutesలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు 35 kg వెయిట్ని 100 meters 2 minutesలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే రన్నింగ్ వచ్చేసరికి 1000 meters in 4 minutes and 15 seconds అండి. అంటే 1 kilometer అనేది 4 minutes 15 secondsలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ని చూసినట్లయితే మేల్ క్యాండిడేట్ 35 kg అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ 20 kg వెయిట్ని ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 100 meters in 2 minutes. అంటే వీళ్ళు 20 kgల బరువుని 100 మీటర్లు 2 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదేవిధంగా రన్నింగ్ చూసుకున్నట్టయితే వీళ్ళకు 1000 meters అంటే 1 kilometerని 5 minutes 40 seconds పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1000 meters అంటే 1 kilometerని 4 minutes 15 secondsలో తప్పనిసరిగా మేల్ క్యాండిడేట్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ చూసినట్టయితే 1000 meters అంటే 1 kilometerని 5 minutes 40 secondsలో పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఈటీకి సంబంధించి ఇవన్నీ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో మనము సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్కి సంబంధించి ఏ ప్రశ్నలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఏ స్థాయికి చదవాలనే ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అప్పటివరకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయి, ఫాలో కావడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.